భారత్ బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కానుంది. బ్రిటన్ ప్రధాని నివాసమైన చెక్కర్స్లో స్టార్మర్తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించినందుకు బ్రిటన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేశారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత సహా పలు అంశాల్లో సమన్వయ సహకారాలను మరింతగా పెంచుకునేందుకు భారత్, బ్రిటన్ భద్రతా సంస్థలు కృషి చేస్తాయన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి పలాయనంలో ఉన్న వారికి శిక్ష పడేలా చేయడంలో సహకరించాలని బ్రిటన్ ప్రధానిని కోరినట్లు తెలిపారు. తీవ్రవాద భావజాలం ఉన్న శక్తులు ప్రజాస్వామిక స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను మోడీ తెలిపారు. And for your pragmatism. यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं, बल्कि साझा समृद्धि की योजना है. इसे दोनों తాజా ఎఫ్టీఏతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, పాదరక్షలు, ఆభరణాలు, శుద్ధి చేసిన ఆహారానికి బ్రిటన్ విపణిలో మెరుగైన ప్రవేశం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రధానంగా భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది లబ్ధి చేకూరుస్తోందని వివరించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో ఉద్రిక్తతలపై స్టార్మర్తో తాను చర్చించినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నది విస్తరణవాద యుగం కాదని, అభివృద్ధివాద యుగమని తెలిపారు ప్రధాని. फ्रीडम का दुरुपयोग नहीं करने दिया जा सकता. Those who misuse democratic freedoms to undermine democracy itself must be held account. For both of us, cricket is not just a game, but a passion, and also a great metaphor for our partnership. There may be a swing and a miss at times, but we always play with a straight bat. We are committed to building high-scoring, solid partnership.